చనిపోతే గాని వాళ్ళ వాల్యూ అర్థం కావట్లేదా? చనిపోనన్న ఇంకో చనిపోయిన వాళ్ళ పైసలు కూడా వస్తలేవు. ఆ! ఇప్పుడు ఆ! ఇంకొక ఆ! ఉస్మానియాలో హాస్పిటల్‌లో పనిచేసిన ఆయన డబ్బులు వస్తలేవు. ఇది యూనియన్‌లు అందరూ పనిచేసిండ్రు కాబట్టి చనిపోయిన డబ్బులొచ్చినాయి. ఓకే. అందరికి వస్తలేవు. పేరు బాగా బయటికొచ్చి, బాగా ఫైటింగ్ అయితేనే బయటికొస్తున్నాయి. ఇంకోటేందంటే 2004 తర్వాత అపాయింట్‌మెంట్ అయినోళ్ళది. కంపల్సరీ పెన్షన్ స్కీమ్ కింద వాళ్ళకుంటది. వీళ్ళదేందంటే ప్రతి నెల వీళ్ళ జీతంకెళ్ళి 10% తీసి ప్రాన్ అని ఒక యాప్ క్రియేట్ చేసిండ్రు. వీళ్ళ అకౌంట్ ప్రాన్ అనే యాప్. ఆ ప్రాన్ అకౌంట్‌లో 10% ఈళ్ళ జీతంకెళ్ళి పడతది. ఇది పెద్ద స్కామ్ ఇంకా. అబ్బా! ఆ అకౌంట్‌లో పడతాయి. పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తది, మేము కూడా 10% మేమేస్తామన్నది. హ్మ్. అయితే 2024 జనవరి వరకేసిండ్రు. హైయెస్ట్ రిటైర్మెంట్స్ 2024లో అయినాయి. హ్మ్. ఎందుకంటే 3 సంవత్సరాలు పెరిగినోళ్ళందరూ అక్కడికొచ్చి ఆడ స్టాగ్ అయిపోయిందన్నట్టు. హ్మ్. అక్కడ 2025లో స్టాగ్ అయిండ్రు. అందుకని ఆ సంవత్సరము బడ్జెట్ రూ. 16,842,00,00,000 శాంక్షన్ చేసింది బడ్జెట్. కాగ్ రిపోర్ట్ ప్రకారం. హ్మ్. కాగ్ రిపోర్ట్ నేను ఆ రిపోర్ట్ బయటికి తీసిన. ఆ రిపోర్ట్ ప్రకారం ఇంత అమౌంట్ రిలీజ్ అయింది. ఆ మంత్ ఎక్కువ రిటైర్డ్ అయితుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ అంతా పుష్ అయిందన్నట్టు. బ్యాక్‌కెళ్ళి హ్మ్. పుష్ అయ్యి వచ్చి అక్కడ నిలబడ్డది. అది వీళ్ళకు రిలీజ్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ 2004 కూడా రిటైర్మెంట్ అయ్యిండ్రు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి డాక్టర్ అన్నపూర్ణ అనేటి ఆమె రిటైర్డ్ అయింది మొన్న. ఆమె 20 ఇయర్సే చేసిన సర్వీసు. అయితే ఈ న 10 గవర్నమెంట్ 10% కడతా అని చెప్పింది కదా! వీళ్ళు 2004 రిటైర్మెంట్ అయ్యేటోళ్ళకు సెప్టెంబర్, ఆగస్ట్, జూన్, జూలై అంటే 4 నెలలు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు గవర్నమెంట్ కట్టాల్సింది కట్టలేదు. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వీళ్ళు పోయిండ్రు. పోయి మా డబ్బులు మాకు రావాలంటే, లేదమ్మా గవర్నమెంట్ 10% మ్యాచింగ్ ఎయ్యాలి గదా! అవి ఎయ్యలే కాబట్టి మీకు పైసలు రావంటే, సరే సార్ పోతే పోనీ గవర్నమెంట్ ఎయకుండా అవి తీసేయండి. హ్మ్. అవి తీసేసి ఇయ్యి అంటే, లేదు అవేస్తేనే మీకు పైసలొస్తాయి. అవి ఎయకుంటే ఏ పైసలు రావు మీకన్నారు. ఇదేం రూల్ అండి? దిక్కుమాలిన రూల్ ఇది. అయితే ఇది కావాలనే గవర్నమెంట్ ఏస్తలేదు. ఏసేది 10% అదే. ఎందుకేస్తలేరు? పెద్ద అమౌంట్ వీళ్ళు ఇయ్యాల్సొస్తది గాబట్టి. అది. పెద్ద అమౌంట్ వీళ్ళకి ఇయ్యాల్సొస్తది గాబట్టి, చిన్న అమౌంట్ ఒస్తది. ఇప్పుడు ఈ సీపీఎసోళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. పెన్షన్ లేదు. ఎందుకంటే 10% అయితేనే వీళ్ళ పెన్షన్ కూసుంటది. పెన్షన్ లేదు. ఏం లేదు. ఇయాల వాళ్ళు ఊబర్‌లల్ల, ఓలాలల్ల అది గూడా చేతగానోళ్ళు హ్మ్. వాళ్ళని వీళ్ళని అడుక్కొని తినే పరిస్థితులల్ల వాళ్ళున్నారు.